హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి వెజ్ బిర్యానీ చేద్దామండి. అందులో కావాల్సినవి బిర్యానీ మసాలా దినుసులు, ఒక 2 క్యారెట్లు, ఒక 4-5 బీన్స్, పచ్చిమిరకాయలు 4, 2 టమాటాలు, ఒక పెద్ద ఉల్లిపాయ, 2 బంగాళదుంపలండి, బఠానీలు, అల్లం చిన్నులపాయ పేస్ట్. సరిపడంత ఆయిల్ వేద్దామండి, ఒక 4 స్పూన్ల వరకు. బిర్యానీ దినుసులన్నీ వేసేద్దామండి. పచ్చిమిరకాయలు కూడా వేసేద్దాం. పెద్దపాయలు కూడా వేసేద్దామండి. అవి కొద్దిగా ఎర్రగా వేగనిద్దాం. పెద్దపాయలు ఎర్రగా వేగాయండి, మసాలా వేసేద్దాం. ఒక 2 స్పూన్లంతా. కొద్దిగా పచ్చి వాసన పోయే వరకు ఉడకనిద్దామండి. మసాలా వేగిందండి, ఇందులో కారం అని సాల్ట్ వేద్దాం. కొద్దిగా సాల్ట్ అండి. కొద్దిగా పసుపు కూడా వేద్దాం. కొద్దిగా ఈ పుదీనాకు కొత్తిమీర కూడా వేసేద్దామండి. కరివేపాకు కూడా వేసేద్దాం. కొత్తిమీర, పుదీనాకు, కరివేపాకు వేసేసానండి. ఇప్పుడు ఈ కూరగాయలన్నీ వేసేద్దాం. బీన్స్, బంగాళదుంప ముక్కలు,
టమాటా, క్యారెట్. ఇవి కొంచెం ఉడకనిద్దామండి. ఇందులో బఠానీ కూడా వేసేద్దాం. మనం ముందుగానే నానబెట్టుకున్న బఠానీ అండి. ఒక చిన్న కప్పు తీసుకున్నాను. ఇప్పుడే మంచి వాసన వస్తుందండి. ఇది ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం. మంచిగా ఉడికాయండి. నీళ్ళు పోసుకున్నాం ఇందులో. ఈ లోటా బియ్యం తీసుకుంటే లోటాతో లోటాన్నర నీళ్ళు పోయాలండి. లోటాన్నరండి. ఇందులో కొంచెం ఉప్పు కలుపుదాం. నేను కేజీ బియ్యానికి తీసుకున్నానండి. మనం ముందే వేసాం కాబట్టి కొద్దిగా పట్టిద్దండి. చూసి వేసుకుందాం. బియ్యం కడిగి పెట్టుకుందామండి పక్కన. నీళ్ళు తెరలాయండి. అందులో బియ్యం వేసేద్దాం. ఏ లోట ఉడకనిద్దామండి. వెజ్ బిర్యానీ అయిపోయిందండి.
వెజ్ బిర్యానీ అండి, అయిపోయింది. తిని చెప్దాం ఎలా ఉందో. దీనిలోకి చికెన్ కూర అండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్. ఇవాళ సండే స్పెషల్ వెజ్ బిర్యానీ, చికెన్ కర్రీ ఫ్రెండ్స్. తిని ఎలా ఉందో టేస్ట్ చెప్దాం ఫ్రెండ్స్. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. వెజ్ బిర్యానీలోకి చికెన్ కర్రీ మామూలు కాంబినేషన్ కాదు ఫ్రెండ్స్. మీరు ఇలా ట్రై చేసుకోండి. చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా కామెంట్ చేసి మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫినిష్.